ఏపీడీఎస్సీ 2025లో అక్రమాలు జరిగాయంటూ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన బాటపట్టింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. డిఎస్సీలో నష్టపోయిన అభ్యర్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్సీపీ యువజన విద్యార్థి విభాగాల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేశారు ఆ పార్టీ నేతలు. డిఎస్సీ వ్యవహారంపై సిబిఐ విచారణ జరిపించడంతో పాటు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు వైసీపీ నేతలు. లోకేష్ హయాంలో నిర్వహించిన డిఎస్సీ పరీక్షల్లో ప్రశ్నాపత్రం లీక్ అయిందని, స్పోర్ట్స్ కోటాలో టీచర్ పోస్టుల అమ్మకాలు జరిగాయని ఆరోపించారు. డిఎస్సీలో జరిగినటువంటి అవకతవకలపై రాజీనామా చేయాలి విద్యాశాఖ మంత్రి వెంటనే. డౌన్ డౌన్ కూటమి సర్కార్. వైసీపీ ఆధ్వర్యంలో తిరుపతిలో జరిగిన ఆందోళనలో మాజీ మంత్రి రోజా పాల్గొనగా, విజయవాడలో జరిగిన నిరసనలో మాజీ మంత్రి వెలంపల్లితో పాటు పార్టీ నేతలు మల్లాది విష్ణు, అవినాష్ నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు. రాజీనామా చేసే వరకు కూడా యువత ఎక్కడ కూడా నిద్రపోయే పరిస్థితి లేదు. నీటిలో జరిగిన అక్రమాలకి నైతిక బాధ్యత వహిస్తూ ఏదైతే కేంద్ర మంత్రి రాజీనామా చేశాడో, ఈరోజు కోర్టు కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని విచారించమని చెప్పని ఆదేశాలు జారీ చేసింది. అంటే ఇందులో తప్పు జరిగినట్టే కదా. తప్పు జరిగినప్పుడు ఆ విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలా చేయక్కలేదా? అంటే ముఖ్యమంత్రి కొడుకైతే ఒక న్యాయం, వేరే వాళ్ళకైతే ఒక న్యాయం అనేది పద్ధతి కాదు. అదేవిధంగా నారా లోకేష్ మాట్లాడితే సవాలు విసురుతున్నాడు. నారా లోకేష్ సిగ్గుశరం ఏమైనా ఉందా? సిగ్గుశరం ఏమైనా ఉందా? జగన్మోహన్ రెడ్డి గారు ఆధారాలతో సహా నీకు ప్రశ్న వేస్తే ఒక్కదానికి సమాధానం చెప్పలేక మేము చర్చకి సిద్ధం అని చెప్పి దొడ్డిదారులో మాట్లాడే మాటలు ఒక మాటలైనా ఇవి కూడా. ఇవాళ ఖచ్చితంగా అండి, భారతదేశంలో ఏ రకంగా అయితే యువత బయటకు వచ్చారో, కాక్రోచెస్ పార్టీ, కాక్రోచెస్ జనతా పార్టీ అని ఏ రకంగా బయటకు వచ్చారో, అదే స్థాయిలో ఆంధ్రప్రదేశ్లో యువత అంతా కూడా చంద్రబాబు నాయుడు గారి నివాసాన్ని ముట్టడిస్తారు. ఖచ్చితంగా మెగా డిఎస్సిని బాధ్యత తీసుకుని ఇక్కడున్న విద్యాశాఖ మంత్రి కూడా రాజీనామా చేయాలి. రాజీనామా చేసి ఖచ్చితంగా దానికి అకౌంటబిలిటీ నారా లోకేష్ వహించాలి. ఇవాళ యువత అందరూ కూడా సుమారుగా 3.5 లక్షల మంది ఉద్యోగాలు పరీక్ష రాశారండి. 16,000 ఉద్యోగాలకి 30 తిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్ళు తాగిచ్చారు. జగనన్న 1,20,000 ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. ఎక్కడైనా చిన్న ఆరోపణ వచ్చిందా? అంతా కూడా పారదర్శకంగా జరిగింది. 16,000 ఉద్యోగాలు అన్యాయంగా అక్రమంగా అమ్ముకున్న పరిస్థితులు ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. ఖచ్చితంగా దీనికి మూల్యం చెల్లించుకోవాలి. మెగా డిఎస్సి ఒక పెద్ద దగా డిఎస్సి అని ఈ సందర్భంగా తెలియపరుస్తూ